గైస్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ఆఫ్ఘనిస్తాన్తో 3-మ్యాచ్ ఓడిఐ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో ఇండియా ఈజీగానే గెలిచింది విత్ 2.1 ఓవర్స్ టు స్పేర్, 7 వికెట్స్ ఇన్ హ్యాండ్. బాగానే ఉంది, కానీ గుర్బాజ్ డెఫినెట్గా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇట్ వాజ్ గుర్బాజ్ డే. వాళ్ళు మ్యాచ్ గెలవకపోయినా కూడా, ఎందుకంటే 48 బాల్స్లో సెంచరీ చేయడం ఒక T20 మ్యాచ్ లాంటిదే ఇది. ఎందుకంటే ఒక 25 అవర్స్కి రెస్ట్రిక్ట్ అయింది, కానీ స్టిల్ అతను ఆడిన స్ట్రైక్ రేట్ 200 స్ట్రైక్ రేట్తో 102 చేయడం ఇన్ జస్ట్ 51 బాల్స్, గెటింగ్ ఇస్ 100 ఇన్ 48 డెలివరీస్. దట్ వాజ్ రియల్లీ ట్రిమెండస్. సో అలాంటి హిట్టింగ్, అలాంటి మంచి హిట్టింగ్ మనం చాలా అద్భుతంగా చూస్తాం. డెఫినెట్లీ ఈ ప్లేడ్ వెరీ వెల్. కానీ ఆఫ్ఘనిస్తాన్ కొన్ని ప్రాబ్లం ఏంటంటే, ఒక బ్యాట్స్మెన్ బాగా ఆడితే సరిపోదు కదా, దాని మీద మిగతా వాళ్ళు కూడా దాన్ని కన్సల్టేట్ చేయలేదు. 194 మాత్రమే చేయగలిగారు. గుర్బాజ్ 100 రన్స్ చేసి కూడా, 101 చేసి కూడా మిగతా అందరూ కలిసి 93 మాత్రమే చేశారు. దానివల్ల వాళ్ళు డెఫినెట్లీ ఒక 30 రన్స్ షార్ట్. ఇంకో 30 రన్స్ చేస్తుంటే గట్టి పోటీ ఇచ్చిండేవారు. గెలిచేవారని చెప్పలేను, కానీ గట్టి పోటీ ఇచ్చిండేవారు ఇండియాకి. ఎందుకంటే షార్ట్ అండ్ మ్యాచ్, ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఏ T20 మ్యాచ్ కదా. దాంట్లో ఎప్పుడైనా మీకు ఆ స్కోర్ చాలా మంచి స్కోర్ అయ్యింది. 230 అనేది మంచి స్కోర్ అయ్యింది. బట్ దట్ వాజ్ నాట్ టు బి. సో ఇండియా ప్రివైల్డ్ ఇన్ జనరల్. దే డిడ్ వెల్, దే బౌల్డ్ వెల్. ఇద్దరు డెబ్యూటెంట్స్ ఉన్నారు, క్యాచ్లు పట్టుకున్నారు, మంచి క్యాచ్. ముఖ్యంగా శుభన్ గిల్ పట్టుకున్న క్యాచ్, అలా గజన్ఫర్ ఇచ్చిన క్యాచ్ని అతను ఫస్ట్ స్లిప్లో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టుకుని టంబ్లింగ్ క్యాచ్. దట్ వాజ్ రియలీ స్పెక్టాక్యులర్ క్యాచ్. సో ఓవరాల్గా ఇండియా పర్ఫార్మెన్స్ బాగుంది. అందరూ బ్యాట్స్మెన్ బాగానే, ఎక్సెప్ట్ శ్రేయస్ అయ్యర్, మిగతా వాళ్ళందరూ కూడా ఇంప్రెసివ్గానే కనిపించారు. బట్ ఏంటంటే గుర్బాజ్కి అన్ని రన్స్ ఎందుకు ఇచ్చారు అనేది అక్కడ క్వశ్చన్ మార్క్. గుర్బాజ్ అంటే ఒకసారి చేస్తారు కదా గుర్బాజ్, అది మన బౌలర్స్ ఫెయిల్యూర్గా నేను అనుకోను. ఎందుకంటే గుర్బాజ్ బ్యాటెడ్ సో వెల్. ఒక వన్ సైడ్ ఆఫ్ ది బౌండరీ షాట్, దాన్ని కూడా అతను ఉపయోగించుకున్నాడు. ఈ ప్లేడ్ సమ్ మార్వలస్ షాట్స్, చాలా మంచి షాట్స్ కొట్టాడు. వాషింగ్టన్ ఒక ఓవర్లో 19 రన్స్ కొట్టాడు. అలాగే ఈ వెంట ఆఫ్టర్ హర్ష్ దుబే ఈ స్పిన్నర్స్ పైన, ఈవెన్ పేస్ బౌలర్స్ కూడా టుక్ సమ్ స్టిక్ ఇన్ హిస్ హ్యాండ్స్. సో అలాంటి ఇన్నింగ్స్ ఆడి కూడా అతను టీంని గెలిపించలేకపోయాడు, మిగతా వాళ్ళు సపోర్ట్ చేయకపోయాడు. ఇండియా టాస్ గెలిచింది, ఇంపార్టెంట్ టాస్. మ్యాచ్ వర్షం వల్ల 25 అవర్స్కి రెస్ట్రిక్ట్ అయింది. అంటే ఆల్మోస్ట్ 50 ఓవర్ మ్యాచ్కి హాఫ్కి కుదించేశారు. ఇండియా ఇద్దరు డెబ్యూటెంట్స్కి ఇచ్చిన ఎక్స్పెక్ట్ చేయాలి. గుర్నూర్ బ్రార్కి ఇస్తారు అనుకోలేదు. హర్ష్ దుబే కూడా ఇచ్చారు, కుల్దీప్ని కూర్చోబెట్టారు. గుర్నూర్ బ్రార్ టాల్ బౌలర్, 6'5" హైట్, అతనికి మంచి పేస్ ఉంది. కెన్ బౌల్ ఎట్ 145, 146, 150 కూడా టచ్ కాగల బౌలర్. సో అతనికి మనం ఇండియా ఎప్పుడు మనం అనుకునే కదా ఒక టాల్ ఫాస్ట్ బౌలర్ కావాలని ఇప్పుడు నుంచి అనుకుంటున్నాం. అందుకని అతన్ని బాగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్ బౌల్డ్ వెల్ అండ్ గాట్ 3 వికెట్స్ ఆల్సో. హర్షదీప్ కూడా మంచి బౌలింగ్ చేశాడు. హర్షదీప్ ఈ మధ్య సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు ఐపీఎల్ అనుకున్నాం కదా, బట్ ఇది డిఫరెంట్ ఫార్మాట్, కొద్దిగా గ్యాప్ వచ్చింది. హర్షదీప్ బౌల్డ్ వెల్. ఫస్ట్ స్పెల్లో 2 వికెట్లు తీశాడు. గుర్నూర్ బ్రార్ తన ఫస్ట్ ఓవర్లోనే 5th బాల్కే వికెట్ తీశాడు. సో మంచి స్టార్ట్ అందుకున్నారు, కానీ ఒక పక్క వికెట్లు పడ్డాయి. ఇబ్రాహిం జిద్రాన్ అనుకో అవుట్ అయ్యారు, కానీ మరోవైపు రెహమాన్ షా ఒక డేంజరస్, సదికులు వీళ్ళందరూ అవుట్ అయ్యారు, బాగానే ఉంది. మరోవైపు గుర్బాజ్ మాత్రం బ్యాటింగ్ సో వెల్. అతనికి వాళ్ళ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ సపోర్ట్ ఇచ్చాడు. ఈ స్కోర్ జస్ట్ 27 అనుకుంటా, కానీ ఇద్దరు కలిసి సెంచరీ పార్ట్నర్షిప్. దాంట్లో ఈ వాజ్ ఓన్లీ స్పెక్టేటర్, బట్ అతను ఇచ్చే సపోర్ట్తో గుర్బాజ్ రెచ్చిపోయాడు. ఇద్దరు కలిసి ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ చేశారు. కానీ ఆ తర్వాత 142 దగ్గర 16th ఓవర్లో అవుట్ అయ్యాడు గుర్బాజ్. ఎవరు బౌలింగ్లో అవుట్ అయ్యాడు? నితీష్ కుమార్ రెడ్డి లేట్గా బౌలింగ్ ఇచ్చారు, బట్ నితీష్ కుమార్ రెడ్డి బౌల్డ్ బ్యూటిఫుల్లీ. ఈ బౌల్డ్ ఇన్ స్వింగింగ్ యార్కర్, సెంచరీ చేసి మంచి ఫామ్లో ఉన్నాడు. వెల్ సెటిల్డ్ బ్యాట్స్మెన్. మనం క్రికెట్లో చెప్తాం కదా, హీ వాజ్ సీయింగ్ ది బాల్ లైక్ ఏ ఫుట్బాల్. అంటే అంత మంచి ఫామ్లో ఉన్నప్పుడు అతనికి బాల్ ఫుట్బాల్ అంత సైజులో కనిపిస్తుంది. అలాంటి బ్యాట్స్మెన్ని ఇన్ స్వింగింగ్ యార్కర్ పర్ఫెక్ట్లీ మిడిల్ స్టంప్ ముందు పడింది, మిడిల్ స్టంప్ని నాక్డౌన్ చేసింది. అలాంటి బ్యాట్స్మెన్ కొంచెం పక్కకి జరిగి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, కరెక్టే, స్టంప్స్ ఎక్స్పోజ్ చేశాడు. బట్ బౌలింగ్ దట్ డెలివరీ, ఎగ్జిక్యూటింగ్ దట్ యార్కర్ పర్ఫెక్ట్లీ, దట్ వాస్ ట్రిమెండస్. సో అతని పేస్ పెరిగింది, యార్కర్స్ కూడా బాగానే నెయిల్ చేస్తున్నాడు ఈ స్పెల్లో. సో అది చాలా ఇంపార్టెంట్. మరొక వికెట్ నబీ, ఇంకొక బిగ్ హిటర్ నబీ వికెట్ కూడా తీశాడు. నబీ అతను బౌలింగ్లో 6 కొట్టాడు, కానీ అదే ఓవర్లో
మరొక యార్కర్ ట్రై చేశాడు, అది యార్కర్ పడలేదు కానీ నియర్ యార్కర్ అది కూడా అతను డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్. సో అతను తీసిన 2 వికెట్లు చాలా ఇంపార్టెంట్. గుర్బాజ్ ఉండుంటే మనం అనుకున్న 30 రన్స్ వచ్చాయి. నబీ ఉన్నా వచ్చాడు, నబీ కూడా బిగ్ హిట్టింగ్ చేయగలడు. ఆ 2 వికెట్లు తీయడం అనేది నితీష్ కుమార్ రెడ్డి చేసిన చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. సో అతని బౌలింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మరొకసారి మనకి ప్రూవ్ అయింది. సో అతన్ని ఒక ఆల్రౌండర్గా ట్రస్ట్ చేయొచ్చు. ఈజ్ నెయిలింగ్ ద యార్కర్స్. అతనికి మంచి బాల్ స్వింగ్ చేసే ఎబిలిటీ ఉంది, బట్ అట్ ది సేమ్ టైం ఈజ్ బౌలింగ్ ద యార్కర్స్ వెరీ వెల్. సో అతని బౌలింగ్ చాలా డే బై డే ఎంతగా ఇంప్రూవ్ అవుతున్న దానికి అతని యార్కర్ బౌలింగే ఈ మ్యాచ్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తర్వాత సెకండ్ స్పెల్లో హర్ష్ దుబే వెంట్ ఫర్ రన్స్ ఫస్ట్లో, కానీ అతను కూడా 3 వికెట్లు వచ్చాయి. అతని యాక్షన్ నాకు చాలా నచ్చింది. చాలా క్లాసికల్ యాక్షన్ ఉంది, పాత ఓల్డ్ టైప్ ఆఫ్ యాక్షన్ ఉంది, అండ్ చాలా స్మూత్గా ఉంది అతని యాక్షన్. అండ్ హీస్ ల్యాండింగ్ ద బాల్ ఇన్ ద రైట్ ప్లేస్. హీఈస్ లుకింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. కానీ ఏంటంటే కొన్ని రన్స్ వెళ్ళినాయి, చెప్పినట్టుగా సైడ్ చిన్న బౌండరీ ఉంది, కొన్ని రన్స్ వెళ్ళిన మాట నిజమే, కానీ 3 వికెట్స్ వచ్చినాయి. గుర్నూర్ బ్రార్ కూడా మన సెకండ్ స్పెల్లో వచ్చి మళ్ళీ ఒక 2 వికెట్లు తీశాడు. సో ఇద్దరు డెబ్యూటెంట్స్కి 3 వికెట్స్ వచ్చాయి. వెరీ వెరీ ఇంప్రెసివ్. నితీష్ రెడ్డికి 2 వికెట్లు వచ్చాయి, తర్వాత హర్షదీప్కి 2 వికెట్లు వచ్చాయి. సో మన బౌలింగ్ అంతా చాలా బాగా కుదిరింది. వాషింగ్టన్ ఒక్కడే వెంట్ ఫర్ సమ్ రన్స్ తప్ప. ప్రసిద్ధ్ కృష్ణ కూడా డెత్ బౌలింగ్ బాగా చేశాడు. వికెట్ రాలేదు కానీ ఈ బౌల్డ్ వెల్ ఇన్ ది డెత్. సో ఓవరాల్గా ఇండియా క్యాచింగ్ అండ్ బౌలింగ్ వెరీ గుడ్. అంటే అపోజిషన్ ఎలా ఉన్నా, క్వాలిటీ ఎలా ఉన్నా సరే బాగుంది. వాళ్ళు కూడా మంచి ఫైట్ ఇచ్చారు కదా, ముఖ్యంగా గుర్బాజ్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం. ఎందుకంటే ఇండియాకి అగేన్స్ట్గా సెకండ్ ఫాస్టెస్ట్ 100 అది. ఐ థింక్ అఫ్రిది 45 బాల్స్లో చేసినట్టు, ఇది 48 బాల్స్లో చేశాడు. సో అది క్రెడిట్ కదా అతనికి. మ్యాచ్ షార్ట్ అండ్ మ్యాచ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, బట్ గెటింగ్ ఏ 100 ఇన్ సచ్ ఏ క్విక్ టైమ్, దట్ రియలీ ఇస్ క్రెడిట్ ఫర్ గుర్బాజ్. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు రోహిత్ లుక్ గుడ్. ఒక మంచి 6 కొట్టాడు, ఫుల్ షాట్, అండ్ హీ వాజ్ ఇన్ జనరల్ వాజ్ లుకింగ్ గుడ్. 2 6 2 4 కూడా కొట్టాడు. కానీ ఒక రన్ కోసం చాలా బ్లైండ్గా స్టార్ట్ అయ్యాడు. గిల్ కూడా రెస్పాండ్ అయ్యాడు, బట్ బౌలర్ అతనికి అడ్డొచ్చినప్పుడే అతను చెప్పాడు స్టాప్ అని చెప్పాడు. బట్ రోహిత్ చూసినట్టుగా లేదు. హీ కమిటెడ్ టు ద సింగిల్. మోర్ దెన్ హాఫ్ ఏ రన్ వచ్చాడు. గిల్ వెనక్కి వెళ్ళిపోయాడు. టెరిబుల్ మిస్అండర్స్టాండింగ్, అండ్ రోహిత్ శర్మ వాజ్ అవుట్ బై డిస్టెన్స్. సో రోహిత్ చాలా హోప్స్ పెట్టుకుని ఫ్లాట్ వికెట్ పైన ఒక పెద్ద నాకాడి, ఎందుకంటే ఆ ప్రెషర్ ఉంటుంది కదా రోహిత్ పైన ఖచ్చితంగా. మస్ట్ బి ఫీలింగ్ ప్రెషర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిరీస్. అండ్ హీ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్ ఆల్సో. అందుకని ఇది మంచి అవకాశం అతను, కానీ అది రన్అట్ రూపంలో దాన్ని అతను కోల్పోయాడు. తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. యాక్చువల్గా ముందు మనకి ఇచ్చిన టీమ్ షీట్లో, అంటే నేను క్రికెట్ ఇన్ఫోలో వాటిలో చూసిన దాంట్లో రాహుల్ని 3లో పెట్టారు. నాకైతే చాలా కోపం వచ్చింది. రాహుల్ బ్యాటింగ్ అట్ సో వెల్ అట్ 5, అతను 3లో ఎందుకు పెట్టాలబ్బా అనుకున్నా, కానీ దే సెంట్ ఇషాన్ ఎట్ నెంబర్ 3. దట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఇషాన్ కీపింగ్ కూడా చేశాడు. కీపింగ్ మామూలుగా రాహుల్ చేస్తాడు, కానీ ఇషాన్ కిషన్ కీపింగ్ చేయించారు. బికాజ్ ఇది రెగ్యులర్ కీపర్ అన్న ఏదో చేయించారు మొత్తం మీద. బట్ నెంబర్ 3లో అతను పంపించారు. అతను కూడా చాలా ఈ వాజ్ ఇన్ ఎ హరీ. ఎందుకంటే వాళ్ళకి అతనికి ఇచ్చిన రోల్ అది. ఎందుకంటే ఓవర్కి ఆల్మోస్ట్ 8 రన్స్ చేయాలి. అది వన్డే ఫార్మాట్లో 8 రన్స్ అంటే కాస్త ఎక్కువే. T20 గేమ్లో 25 ఓవర్స్ అయినా కూడా అతను T20 స్టైల్లో ఆడాడు. ఆడి 3 6లు కొట్టాడు. 150 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ సమ్ 30 odd runs, 30 రన్స్ చేశాడు. అండ్ హీ హ్యాడ్ 70 run పార్ట్నర్షిప్ విత్ గిల్. చాలా ఇంపార్టెంట్. అండ్ గిల్ లుక్ మ్యాగ్నిఫిసెంట్. గిల్ ఎందుకంటే మన ఐపీఎల్లో క్వాలిఫైర్ 2లో అతను నాకు చూసాం, బ్రహ్మాండ సెంచరీ. తర్వాత రీసెంట్గా టెస్ట్ మ్యాచ్లో కూడా ఒక సెంచరీ కొట్టాడు. బ్యూటిఫుల్ ఫామ్లో ఉన్నాడు. అండ్ అతని షార్ట్ ఆర్మ్ జాబ్స్ కానీ, అతని కవర్ డ్రైవ్ మామూలుగా ఆ ఫ్లరిష్ ఉండదు, జస్ట్ ఇట్లా పంచ్ చేస్తాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శుభ్మన్ గిల్ బ్యాటింగ్. అండ్ హీజ్ ఇన్ ఫుల్ ఫ్లో, ఈజ్ ఎ ట్రీట్ టు వాచ్. సో శుభ్మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అతను యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు. అవతల పక్క ఇతను క్విక్గా రన్స్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఎందుకనో అంత టచ్లో కనబడలేదు. 14-15 చేశాడు, ఒక బౌండరీ మాత్రం కొట్టాడు. తర్వాత రాహుల్ వచ్చాడు. రాహుల్ లుక్డ్ ఇన్ హరీ. రాగానే ఒక 6 కొట్టాడు ఒమర్ జాయ్ బౌలింగ్లో. తర్వాత అతను ఎవరు బౌలింగ్, జియా ఇచ్చిన 20th ఓవర్ అనుకుంటా. 20th ఓవర్లో 2 6లు 2 4లు కొట్టేసాడు. 20 రన్స్ వచ్చినాయి. యాక్చువల్లీ అప్పటికి 79 మీద ఉన్నాడు శుభ్మన్ గిల్. సో సెంచరీ కోసం ఏం మొహమాట పడలేదు. మేబీ అతనికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో, లేకపోతే క్యాప్టెన్ సెంచరీ కోసం ఇద్దామా, 30 రన్స్ 20 రన్స్ చేసే అవకాశం ఇద్దాం, సింగిల్ తీసేసేయాలి, అలాంటిది ఏం చూడలేదు. ఏంటంటే బాల్ అతను స్లాట్లో పడింది. మొదట్లో 6 కొట్టాడు, తర్వాత ఫాలోడ్ బై 4, మరి అదే ఓవర్లో ఇంకొక 4 6 కొట్టాడు.
సో పర్సనల్ ల్యాండ్ మార్క్స్ గురించి ఈ టీం పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు. సో రాహుల్ ఎలాంటి మొహమాట పడలేదు సెంచరీ కోసం చూడాలని చెప్పి. అందుకనే 2.1 ఓవర్స్ మిగిలి ఉండగానే టార్గెట్ని చేసి రాహుల్ లుక్డ్ ఇన్ సో హర్రీ. సో అతను ఎలాంటి అంటే టెస్ట్ మ్యాచ్లో చాలా ఆర్థోడాక్స్ గేమ్ ఆడి స్లో అండ్ స్టడీగా సెంచరీ చేసినవాడు ఇక్కడ 200+ స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ సమ్ 30-35 రన్స్. సో రాహుల్ 2.0 ఈజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్ అక్రాస్ ఫార్మాట్స్. అన్ని ఫార్మాట్స్లో కూడా ఇప్పుడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు రాహుల్. సో ఇండియా ఈజీగా గెలిచేసింది. శుభన్ గిల్కి ఇచ్చుంటారని అనుకుంటున్నాను మ్యాచ్ బికాస్ టుక్ 2 catches అండ్ స్కోర్డ్ 84 నాట్అవుట్. గుర్బాజ్కి ఇచ్చినా పర్వాలేదు, గునూర్ బ్రార్కి ఇస్తారని అనుకోను నేను. ఎందుకంటే ఫస్ట్లో వికెట్ తీశాడు, తర్వాత లాస్ట్లో తీశాడు. లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు. సో ఎవరికైనా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వచ్చు. కాబట్టి ఓవరాల్గా ఇండియాకి చాలా చాలా సాటిస్ఫైయింగ్ మ్యాచ్ ఇది. షార్ట్ ఎండ్ మ్యాచ్ అయినా కూడా, చిన్న పొజిషన్ అయినా సరే ఇండియా మస్ట్ బీ వెరీ వెరీ సాటిస్ఫైడ్ విత్ దేర్ పర్ఫార్మెన్స్ అని నేను అనుకుంటున్నాను.